ఇంకా నువ్వు పప్పు ఉండలు బెల్లం ఉండలు చేస్తానమాట. నువ్వు పప్పు ఒక అర కేజీ తీసుకున్నాను. అర కేజీ తీసుకుంటే అర కేజీ బెల్లం పడిపోద్ది అనమాట. వేపుతున్నాను అనమాట. బాగా చక్కగా ఉత్తుదే నూనె గట్టా లేకుండా వేపుతున్నాను. వేపుకున్నాక మిక్సీ పట్టుకోవడం. ఇది కొంచెం కొంచెం బాగా అలాగా దోరగా కొంచెం వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. నువ్వుండలో ఏమి ఎక్కల బెల్లం నువ్వుండలో చేసుకొని నెలకోసారి మనం తిన్నాం అనుకోండి, మనకి నెలసారి అన్నది లోటు పొట్లు లేకుండా డేట్ టు డేట్ వస్తుంది అనమాట. మనకి కొంచెం అటు ఇటులు అవుతుంటాయి కదా లేడీస్కి, చాలా మంచిది. నెలకొకసారి, నెలకి కుదరలేదనుకోండి 2 నెలలకైనా కనీసం తింటుండాలి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. ఇది నువ్వు పప్పులో వీర్యం అన్నది బాగా వృద్ధి చెందిద్ది అనమాట. మగవాళ్ళకి, పిల్లలు పుట్టలేని వాళ్ళకి కూడా కొంచెం నువ్వుండలో పెట్టామనుకోండి చాలా బలం అనమాట వాళ్ళకి. అలా దోరగా వేగాక బెల్లం అది కలిపి ఇందులో ఆర్గానిక్ బెల్లం వేసుకొని ఉండలు చేసుకొని చాలా బాగుంటుంది. చూసారా దోరగా వేగుతుంది. చిన్న మంట మీద పెట్టుకుంటే లోపలికంటూ చక్కగా వేగుద్ది అనమాట. మాడకుండా దోరగా చక్కగా వేపుకోవాలి. ఇగో చూసారా ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇది చిక్కుకొని సరిపడా మనం తీపి ఎక్కువ తిన్నారనుకోండి ఎక్కువ వేసుకోండి. అర కేజీ పడిపోద్ది. ఇగో ఇది మామూలు బెల్లం చూసారు తెల్లగా ఉంది. చూపించడం గురించి చేశాను ఇది. ఇక ఇది ఆర్గానిక్ బెల్లం. ఇది తెచ్చుకుంటే ముందు చక్కగా చిక్కుకొని వేసుకోవడానికి అన్నిటికి ఈ బెల్లం వాడారనుకోండి మంచిది మనకి. బెల్లం చక్కగా తురిమేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. బాగా చల్లారింది ఇది. చూసారా దోరగా ఎగింది కదా. ఇంకా పట్టాను 1-2 సార్లు అలా తిప్పుకుంటే ఇలా కొంచెం బరకగా వస్తుంది అనమాట. మరి మెత్తగా చేసుకోకూడదు. ఫస్ట్ నువ్వు పప్పుని ఇలా కొంచెం బరకగా వేసుకొని తర్వాత బెల్లం వేసుకొని తిప్పుకోవాలన్నమాట. నేను 2 ఆయిల్ పెడుతున్నాను. ఇది అర కేజీ కదా మిక్సీ తిరగదని. చూసారా చక్కగా అయింది. ఇందులో నెయ్యి కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ఉత్త బెల్లం ఒకటే. బెల్లం మనం కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి అన్నమాట నువ్వుండలో. ఇది అర కేజీ పప్పు నువ్వు పప్పు, అర కేజీ బెల్లం కరెక్ట్గా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆర్గానిక్ బెల్లం తీసుకోండి. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే బాగుంటుంది. నేను ఇంట్లో కూడా అది మామూలు తెల్ల బెల్లం కొంచెం ఉంటే అది కొంచెం ఇది ఎక్కువ వేస్తాను. కొద్దిగా ఉందని అది కూడా వేసేసాను. అది ఉండిపోయిందని చక్కగా ఇలాగ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మిక్సీ పడితే మనకు కొంచెం వేడి వస్తుంది కదా. ఆ వేడికే మనం ఉండలు చుట్టేసుకోవాలి కావాల్సిన సైజులో. మనం ఎన్ని ఉండలైనా తినచ్చు అనమాట. ఆడవాళ్ళేటి మగవాళ్ళేటి నువ్వుపప్పు ఉండలు. చూసారా ఇలాగ అంటుంటే ఆయిల్ వస్తుంది. చూసారా మనం గానుక్కడ తెచ్చుకున్నాం అనుకో నువ్వుపప్పు చక్కగా ఉంటుంది. చేస్తుంటే ఆయిల్ వస్తుంది. చూసారా చక్కగా ఇలా ఒక అర కేజీ చేసేసుకుంటే 1 నెల వస్తుంది. మళ్ళీ 1 నెల పోయాక 1 నెల చేసుకుంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళం ఏంటి ఇంకా చిన్నపిల్లలు 11 years ఇంకా మిక్చర్ అవరు ఆ పిల్లలకు కూడా పెడితే కరెక్ట్ వయసులో తొందరగా అయిపోవడాలు గట్టా ఉండవు అనమాట. పెద్దన్స్లు అవుతారు కదా పిల్లలు, బుజ్జిపాపలు 11 years అమ్మాయిలు 10 సంవత్సరాలకి అలా అయిపోతున్నారు కదా. కరెక్ట్ వయసు ఏంటి మనకి 13-14 సంవత్సరాలు కరెక్ట్ ఏజ్ అనమాట పిల్లలకి. ఇటువంటి 10 సంవత్సరాల నుంచి చిన్న అలవాటు చెయ్యాలి మనం. అలవాటు చేస్తే చక్కగా తింటారనమాట. చూడండి అన్నీ ఇలా చేసేసుకోవాలి. చూసారా చక్కగా మనం ఆడవాళ్ళం ఏంటి మగవాళ్ళం ఏంటి మగవాళ్ళకి కూడా ఇంట్లో పెట్టచ్చు. మనం వాళ్ళు తినచ్చు. ఏంటంటే బెల్లం కొంచెం షుగర్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్లు కదా. మేము అంటే ఇంకా తినేస్తున్నాం, ఇంకా ప్రాబ్లం లేదు ఎవరికి. షుగర్లు ఉన్న వాళ్ళకి కొంచెం బెల్లం తక్కువ వేయండి. బెల్లం తినచ్చు. రోజు ఒకటి వచ్చినా నో ప్రాబ్లం, పర్వాలే. షుగర్కి పంచదార ఇది అవ్వచ్చు కానీ ఆర్గానిక్ బెల్లం తెచ్చుకుంటాం కదా వాళ్ళకి ఏమైనా షుగర్ లెవెల్ ఏమైనా పెరిగిపోదన్నమాట. ఇది ఆడపిల్లలు కానీ మనం ఆడవాళ్ళం కానీ తిన్నాం కొన్ని నెలసార్లు అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మనకి వెనక్కి ముందుకి అవ్వవు.
అందరూ చేసుకోండి, ఆడవాళ్ళందరూ, ఆడపిల్లలందరూ. తల్లులు మనమే పెట్టాలి కదా పిల్లలకి. నేను మా అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఇలా చిన్నప్పటి నుంచి పెట్టేదాన్ని. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుంటుంటారు. చూడండి చక్కగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఇలా చేసేసుకొని నెయ్యి అవసరమైతే వేసుకోండి, నెయ్యి అక్కర్లేదు, ఇదే సరిపోద్ది. నెయ్యి అయితే వెగిటి వచ్చి తినలేరనమాట. తినచ్చు అనుకో, నెయ్యి వేయండి ఇంకా ఇలాగే అలవాటు. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే అందరూ చేసి ఇంట్లో అందరికీ తినండి, ఆరోగ్యంగా ఉండండి.